హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఐటీ చేసిన అభ్యర్థులకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రాజారమణ సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ నుండి 1961 యాక్ట్ ప్రకారం అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే స్టేట్ అండ్ ప్రైవేట్ డిపార్ట్మెంట్లో చేసే కన్నా సెంట్రల్ గవర్నమెంట్లో నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు. సైంటిఫిక్ ఆఫీసర్స్ అని, ఫోర్మెన్స్ అని, టెక్నీషియన్స్ అని ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర మంచి నాలెడ్జ్ అయితే ఉంటుంది. దీనిలో సబ్జెక్ట్ పరంగా థియరీ నాలెడ్జ్ అయితే మంచి ఇంప్రూవ్ అవుతుంది. డిఏ యూనిట్లో చేస్తే మాత్రం చూద్దాం. మనము ఇందులో అయితే 150 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు వచ్చేసిందంటే 24 జూలై 2023లో వచ్చేసింది. దీనికి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి 24/7/2023 నుంచి స్టార్ట్ అవుతుంది. 22/8/2023లా క్లోజ్ అవుతుంది. మనమైతే ఈ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి. చూద్దాం మనము ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఇచ్చారో అని అయితే ఒకసారి చూద్దాం. మంచి అదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే చేసిన అభ్యర్థులకి 11,600 స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని కంపెనీల్లో 8,050 రూపాయలే ఉంటుంది. బట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ దానిలో 11,600 అని అయితే ఇచ్చేశాడు, మెన్షన్ చేశాడు. స్టైఫండ్ అయితే బాగానే ఇస్తుండు. మనం వేకెన్సీస్కి వచ్చేసి చూద్దాము. ఏ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయైతే ఒకసారి వివరించుకుందాం. చూద్దాం ట్రేడ్ వైజ్గా క్వాలిఫికేషన్ ఏంటి అని చూద్దాం. వెల్డర్ 3 వేకెన్సీస్, ఫిట్టర్ 24, మిషనిస్ట్ 9, టర్నర్ 11, డ్రాఫ్ట్ మ్యాన్ మెకానిక్ 6, ఏసీ మెకానిక్ 6 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ 16 వేకెన్సీస్, ఎలక్ట్రానిక్స్ 23 వేకెన్సీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 3, ఎలక్ట్రో ప్లేట్ 4, కోపా 5, ప్లంబర్ 3, సర్వేయర్ 2 వేకెన్సీస్, మాసన్ 1, కార్పెంటర్ 2, స్ట్రక్చరల్ అసిస్టెంట్ 29, హార్టికల్చర్ అసిస్టెంట్ 1, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ 1, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 1. సో ఇవన్నీ వేకెన్సీస్ కలిపి 150 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది టోటల్. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసుకుందాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అంటే ఎన్ఏపిఎస్ పోర్టల్ ఉంటుంది, కానీ ఐటీఐ చేసిన అభ్యర్థులందరికీ ఎన్ఏపిఎస్ పోర్టల్లో నుంచి అప్లై చేసుకోవాలి. చూడండి, మనకు సర్టిఫికేట్స్ అయితే మెన్షన్ చేశాడు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ సర్టిఫికేట్ అండ్ ట్రేడ్ రిలేటెడ్ సర్టిఫికేట్, ఫోటోగ్రఫీ, డిజేబుల్ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ సిగ్నేచర్. ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశాడు. చూడండి, ఐటీఐ చేసిన అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని అయితే చెప్తున్నాను. ఎందుకంటే స్టేట్లో కానీ ప్రైవేట్లో కానీ ఎలా ఉంటుందంటే ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఏమైనా వర్క్ చేయాలి అని అంటారు. దీనిలో స్టడీ అయితే మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అని నేను చెప్తున్నాను అనుభవం కొద్దీ. ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి, 2018 బిఫోర్ బ్యాచెస్ అప్లికేషన్ చేస్తేనైతే రిజెక్ట్ చేస్తారు అని అన్నారు. 2019 ఎబో బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశాడు. 10th క్లాస్లో మాత్రం మినిమం 40% మార్క్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశాడు. సో అది మాత్రం ఒకసారి చూసుకోండి. 40% మార్క్ ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. సో సెలక్షన్ లిస్ట్ అయితే 10/9/2023లో రిలీజ్ చేస్తాము ఫైనల్ లిస్టు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఏదైనా అప్లై చేయగానే వెంటనే రిజల్ట్ అయితే రాదు కదా. అప్లై చేసుకొని అయితే డాక్యుమెంట్స్ అయితే హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఇక్కడ మంచి జాగ్రత్తగా ఉంచుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ మేల్ క్యాండిడేట్స్కి అంటే షేరింగ్ పద్ధతిలో ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. చూడండి, 6 మెంబర్స్కి కలిపి ఒక క్వార్టర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అప్రెంటిషిప్ స్టైఫండ్ ఉంటుంది కదండి, పర్ మంత్ 500 రూపీస్ అయితే స్టైఫండ్లో కట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు.
ఒకసారి ఏజ్ విషయం అయితే చూసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ 1/12/2001 నుండి 30/11/2005 మధ్యలో ఉండాలని చెప్పాడు. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. SC ST 5 years, OBC 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 years. అప్లికేషన్ బై క్యాండిడేట్ 24/7/2023 నుంచి స్టార్ట్ అవుతుంది. 22/8/2023కి ఎండ్ అవుతుంది. మెరిట్ లిస్ట్ అయితే 5/9/2023లో తీస్తారని మెన్షన్ చేశాడు. కన్ఫర్మ్ బై షార్ట్ లిస్ట్ అయితే 5/9/2023 సేమ్ డేట్స్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే 30/10/2023లో ఉంటుంది. రిపోర్టింగ్ వచ్చేసి 28/11/2023లో ఉంటుంది. ఫైనల్ జాయినింగ్ అయితే 1/12/2023లోనైతే జాయినింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకు మ్యాక్సిమం జాయిన్ అయినాక 25 days అయితే ఇస్తారు మనకు టైము. జాయినింగ్ డేట్ నుంచి ఆఫ్టర్ 25 days బిలో మనము ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. ఎందుకంటే ఇలా సెంట్రల్ గవర్నమెంట్లో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నీ అనుభవం కొద్దీ చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఎవరు మిస్ కాకుండా అప్లై చేసుకోండి. ఆల్రెడీ అప్రెంటిస్షిప్ చేసిన అభ్యర్థులు అయ్యంటే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేసి వాళ్ళకి అవకాశాన్ని అందించగలుగుతారని నా ఒపీనియన్. నా ఎక్స్ప్లెనేషన్ విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.